నమస్కారం. అప్పుడు రామలక్ష్మణులు వేరు, ఇప్పుడు రామలక్ష్మణులు వేరు. అది ఎలా నేను డిఫైన్ చేయాలో నాకు అర్థం కాదు. ఈ రోజు ఏంటంటే మనం ఒక ప్రకృతి చెట్ల మధ్యన లైట్కి తుప్పరపడుతున్న వాతావరణంలో నుంచి ఈరోజు ఒక ప్రకృతిని గురించి, ప్రకృతి ధర్మాన్ని గురించి మనం ఒక వెళ్ళిన గురువుగారి దగ్గర నుంచి మాట్లాడే ఒక చిన్న 5 o'clock 5:30కి ఒక నేచర్స్ గురించి మాట్లాడుకుని అద్భుతంగా ఈరోజు కుదురుతుంది. నిజంగా నేను అదృష్టంగా ఫీల్ అవుతాను. ఎందుకంటే నేను ఫస్ట్ టైం గురువుగారి దగ్గర రావడం, ఆయన చెప్పే విధానం అంటే ఒక ఇది ఆధ్యాత్మికం అంటారా. నేను చాలా మంది గురువులు, కొంతమంది తెలిసిన వాళ్ళు చాలా మంది కలిశారు. అక్కడికి ఇక్కడికి చాలా డిఫరెన్స్ అంటే ప్రకృతితో మమైకం అయిపోయి ఆ ప్రకృతే మనకి మొత్తం అంత అమ్మ నాన్న ప్రసాదం అన్ని అదే అది ఇస్తేనే మనం బతుకుతున్నాం. ఈరోజు పంచభూతాలు ఉన్నాయి. పంచభూతాలు ఏంటి, అవి లేకపోతే మనం లేవు. ఈరోజు మనం తినే అన్ని ఆయన చెప్పింది నాకు తెలియదు. ఆయన వచ్చి ఇప్పుడు పళ్ళు కానీ ఇది కానీ మనం తినే ఫుడ్ కానీ ఎక్కడి నుంచి వస్తుంది, ప్రకృతి నుంచి వస్తుంది. ఏదన్నా సరే ప్రకృతి నుంచి రావాల్సిందే. వితౌట్ ప్రకృతి ఏమీ లేదు. మనం బతికిందే దాని గురించి. అటువంటి దాన్ని మనం బతికిద్దాం, మనం దాంట్లో చేద్దాం అని అన్ని వివరించేప్పుడు చాలా అద్భుతం అనిపింది. మెడిటేషన్ ఇది అంటే మనకేదో మ్యాజిక్లు కాదండి, సాక్ష్యంగా మనకు తెలుస్తుంది కదా. మొక్కలు పెంచితే ఎన్విరాన్మెంట్ బాగుంటుంది, మనం ప్రశాంతంగా ఉంటుంది, అంతా ఆక్సిజన్ వస్తుంది. అది ఆయన ఇంకోటి ఆక్సిజన్ ఒకటే కాదు, దాంట్లో మినరల్ విటమిన్స్ కూడా వస్తాయని చెప్పారు. డెప్త్ చెప్పారు. అది ఎలా ఏంటి, అవును కరెక్టే కదా. నేచర్లో ఇంత పవర్ ఉంది. ఆ పవర్ని మనం కాపాడుకుంటే నేచర్కి మన దగ్గరగా ఉన్నప్పుడు అంత పవర్ని మనం తీసుకుంటే మనకు అంత ఎనర్జీ లెవెల్ ఉంది కదా. అది ఎలా ఎనర్జీ లెవెల్ తెచ్చుకోవాలి నాకేం తెలియదు, మీరు చెప్పాలి. ఎందుకంటే మీరు ఎక్స్పీరియన్స్ నాకంటే. నేను నిన్న చూడంగానే గురుగారిని కలగానే నాకు ప్రకృతి పీఠము, ప్రకృతి గురించి చెప్పడం ఇవన్నీ అయిందంటే మెడిటేషన్ గురించి ఎలా ఏంటి అంటే ఇంకా టైం ఒక్క రోజుతోనే అయ్యేది కాదు. పెద్ద విశ్వం గురించి తెలుసుకునేది కాబట్టి నాకు మొన్న అంటే మీరు ఫస్ట్ నుంచి నాకు ఎప్పుడు మనం రాజు మాస్టర్ దగ్గర నుంచి కూడా మనం సినిమాలు చేసుకుంటూ వచ్చాం. కానీ మిమ్మల్ని చూస్తే ఇప్పుడు చూస్తే మీ ప్రశాంతంగా అసలు ఏ టెన్షన్ లేకుండా ఎప్పుడు నవ్వుతా, చిరాకు పడకుండా. ఈ మధ్యకాలం ఎప్పుడు చిరాకు పడేవాళ్ళు కాదు మీరు, నాకు తెలిసి. మెడిటేషన్ ముందు కూడా మీరు చిరాకు పడేవాళ్ళు కాదు. ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే నిజంగా మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి మనం కూడా చేస్తే ఎలా ఉంటుంది అనే ఫీలింగ్ వస్తుంది. బట్ మనం చేయగలమా లేదా ఇప్పుడున్న టెన్షన్లో మీరే చెప్పాలి. అది నాకంటే బిజీగా ఉన్నాళ్ళు మీరు కాబట్టి, సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి. ఇప్పుడు నేను అనుకున్నాను, చేయగలవా మనం ఈ మెడిటేషన్, ఇది చేయగలవా ఇంత బిజీ లైఫ్లో? ఈవినింగ్ అయితే కనుక ఫ్రెండ్స్ వాళ్ళని వీళ్ళని ఇదేంది ఇది అని. అందుకే మిమ్మల్ని అడుగుదాం అసలు ఏంటి పరిస్థితి అని. ఇప్పుడు మీరు చెప్పాలి. ఇప్పుడు అసలు మీరు ఆనందం అంటే దేనిలో ఉంది? నా వరకు నేను చెప్తున్నా, ఆనందం అంటే మనం అనుకుంది దొరికితే ఆనందం. ఇప్పుడు కొంతమందికి ఆనందం, కొంతమందికి స్మోకింగ్ ఆనందం. అంటే అప్పుడు ఆ టైంకి ఒక ఇది వస్తుంది మనకి, వచ్చి మనం తాగితే కనుక భలే ఉంటుంది అనిపిస్తుంది కదా. ఆ క్షణం వరకే ఉంటుంది అది నాకు తెలిసి. ఆనందం కోసమే మన హెల్త్లు పాడు చేసుకోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మేము గురుగారి దగ్గర నేర్చుకున్న సత్యం ఏంటంటే, ప్రకృతి చాలా మంది గురువుల దగ్గర, మనం గురునానక్ గారి దగ్గర, ఈయన దగ్గర మేము సత్యం తెలుసుకున్నదంటే, అసలు ఆనందం అంటే ఏంటంటే అది మన లోపలే ఉంది. ఆనందం మనం ఏం చేస్తున్నామంటే, అవతారాలు దానికి సిగరెట్ తాగితే ఆనందం అంటే మన ఆనందాన్ని ఇంకో దాని డిపెండ్ మీద డిపెండ్ అవుతున్నావు, టైప్ చేస్తున్నావు. తర్వాత ముందు తాగితే ఆనందం అనుకుంటే ముందుకు నీకు టైప్ అంటే రెండు మీద ఆధారపడుతున్నావు. అది లేకపోతే ఆనందం లేదంటే అయిపోతున్నావు. ఒక రోజు గప్పని మీరు వచ్చే ఒక రోజు ముందు దొరకలేదు, అప్పుడు ఆనందం నువ్వు లేనట్టేనా? అదే పర్మనెంట్ ఆనందం కావాలి. ముందు ఉండా లేకపోయినా, సిగరెట్ ఉండ లేకపోయినా, మనకు డబ్బు ఉండా లేకపోయినా, మనకు ఫేర్ ఉండ అంటే ఫేర్ అనేది ఏంటంటే ఒక స్టేజ్. మీకు ఫేర్ పదం అంటే మనం ఒక స్టేజ్ నుంచి వచ్చావు, ఇలా లేచావు, ఇలా వచ్చావు. ఫినిషింగ్ అంటే 10 మంది చక్రం లాంటి జీవితం అనేది. మళ్ళీ ఇదేనే కాదు కదా. అందుకని ఈ గురువుల దగ్గర మేము తెలిసిన సత్యం ఏంటంటే, ఒక దాని మీద డిఫెండ్ అయ్యే ఆనందం అది శాశ్వతమైంది కాదు. ఆనందమైంది నీ లోపల నుంచి పుట్టితే అది నిజమైన శాశ్వతమైన ఆనందం. అది ఎలా అనేది చెప్పారు, కానీ దాన్ని ఆచరణలో పెట్టడం అనేది అది ఆత్మానందం అంటాం. ఆత్మానందం అంటే ఆత్మలో ఒక ఆనందం ఉంది లోపట, ఇన్నర్లో సోల్ ఒకటి ఉంది కదా. అది కానీ నువ్వు ధ్యానం అనే ఒక ప్రక్రియను నువ్వు వెళ్ళి అంటే మన చూపు ఏంటంటే, మన పంచేంద్రియాలు అంటే కళ్ళు, చెవులు, మాట, బయట దానికే బయట మీద ఆకర్షణ పడుతుంది. బయటికి
లాగుతుంటది. బయటికే ఎక్స్పోజ్ అయ్యి ఉండి ఎక్స్ప్రెస్ ఉంటుంది. బయట కళ్ళు చూలేదు వినపడటం మాట్లాడటం నాలుగు రుచి ఇవన్నీ ఏమైందంటే ఎక్స్పోజ్ అంతా బయట బయట మీద ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ధ్యానం ఈ ద్వారాగా. చూస్తున్న కళ్ళుని చూస్తాగానే ఉండొచ్చు, ఇంకో కన్ను లోపల చూడొచ్చు. ఇన్నర్ సోల్, ఇన్నర్ ట్రావెలింగ్. ట్రావెలింగ్. అలాగేంటంటే మనం సూక్ష్మంగా ఈ ధ్యానం అనేది ఎందుకంటే గురువులు చెప్పిందంటే సూక్ష్మంగా మనం వెళ్ళగలిగితే నీ మైండ్ రెండు చెప్పుతుంది. ఒక 4 ఇడ్లీ మీరు ఆకలి ఏం తినాలనుకున్నారు, 2 ఇడ్లీ తినగానే సాలని ఒక మైండ్ చెప్పుద్ది. లోపల అంతరాత్మ ఉంటుంది. అంతరాత్మ సరిపోద్దులే అంటుంది. చెప్తాడు ఏమంటే రుచి బాగుంది కదా అని చెప్పేసి ఇంకో 2 తినేస్తాం. చట్నీ బాగుంది, ఇడ్లీ బాగుంది, ఇంట్లో వైపు గారు ఏమంటే ఇంకోటి తినండి బాగుంది అంటున్నావు. సాగ్గా ఉంటాం. మధ్యాహ్నం భోజనం సరిలేదు కాబట్టి 2 ఎక్స్ట్రా తిందాం అంటే అప్పుడేంటి ఈ ఆత్మానందంలో ఆత్మ ఇన్నట మనం ట్రావెల్ చేస్తే ముందు మనకి ఏది చెప్పిందో దాన్ని పోవాలి. అదే పాయింట్ అక్కడ ఆగటమే. రెండోది అనుకోద్దండి ఇడ్లీ సరిపోయింది లోపల చెప్పి చాలు. ఇప్పుడు ఇడ్లీ కావాల్సింది నీ ఆరోగ్యానికి, నీ స్టమక్కి, నీకు. నువ్వు ఆనందంగా ఉండాలి కదా. ఇంకెవరో రుచిగా ఉందని రుచిగా ఉందని ఎక్స్ట్రా తినేసి బాధపడేది నువ్వో వాళ్ళ మనమే. ఇంకెవరు బాధపడతారు? పాయింట్ మేము ఎక్కడ ఆరా చేసామంటే తినముంటుంది, తిన్న తర్వాత కడుపు అరకపోతే ఎందుకు తిన్నామంటుంది, తినమున్నది ఎవరు, ఎందుకు తిన్నా అంటుంది ఎవరు అని మమ్మల్ని మేము ఆరా చేసుకున్నాం. ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ముందు తిరుగుతూనే అంటుంది ఎవరు, తిన్న తర్వాత అరకుండా ఎందుకు తిన్నావు అనేది మనమే. రెండు ఎందుకు చెబుతుంది, ముందే చెప్పొచ్చు కదా తినొద్దని. ఇట్లా మనం ఆరా చేసుకుని ధ్యానంలో ఏంటంటే లోపల 2 ప్రక్రియలు ఉన్నాయి. ఆత్మస్థితి, భౌతిక స్థితి. మనం ఏంటంటే భౌతిక విషయాలపైన బలంగా ఉంటే నువ్వు కంట్రోల్ చేయలేవు. అలాగా కొంచెం నిన్ను నువ్వు చూసుకొని నిన్ను పరిశీలించుకుంటూ మొదలు పెడితే ఆత్మ బలం అవుద్ది. వద్దంటే వద్దు. ఎవరు మన అసలు అసలు నేను ఉన్నాను అవి కొన్ని విన్నాను నేను. అంటే బ్రహ్మకుమారీస్, మా ఫాదరు మదరు వీళ్ళంతా బ్రహ్మకుమారీస్ డివోటీస్. వాళ్ళు మెడిటేషన్ తెలియకుండా ఉంటేనే ఈ రోజు గురుగారి దగ్గరికి ఈ రోజు కూర్చొని మాట్లాడుతున్నామంటే నాకు నమ్మకం ఉంది కాబట్టి. కానీ దాన్ని ఎలా ఆచరణలో పెట్టాలనేది ఇప్పుడున్న బిజీ లైఫ్లో మనకు తెలియట్లే. చిన్న కన్ఫ్యూజన్లో ఉన్నాం. బ్రహ్మకుమారీస్ అదేంటి మెడిటేషన్, అది కూడా మెడిటేషన్ రూపంలో వెళ్తూ ఉంటుంది. అలాగే రమణ మహర్షి అనేదాన్ని కూడా వెళ్ళడం జరిగింది. నేను రమణ మహర్షి ఉన్నారు కదా, వెళ్ళారు గురుగారు. అక్కడికి వెళ్ళాను నేను. అరుణాచలం కూడా వెళ్ళాను. ఒక గురుగారు సూర్య గారు అని ఒకరున్నారు. ఆయన రమణ మహర్షి డివోటీ. ఆయన రాజా రవీంద్ర ఉన్నాడు. రాజా రవీంద్ర గారు మేమంతా కలిసి వెళ్ళడం జరిగింది. బట్ వెళ్ళాము 3 నుంచి మెడిటేషన్ చేసుకుంటున్నాం. మెడిటేషన్ కూర్చుంటేది ఏమో ఎక్కడికెక్కడికి వెళ్తున్నాయి, అక్కడికి వెళ్తుంది, ఇక్కడికి వెళ్తుంది, ఈ ఆలోచనలు వస్తున్నాయి. ఇదేంటిది ఆలోచన అంటే డైలీ దాని మీద ఏంటంటే మాకు గురువులు చెప్పిన అన్వేషణ ఏంటంటే ఇప్పుడున్న మన బిజీ లైఫ్లో ఏంటంటే మనకి ఎన్ని ఈ టైం ఇక్కడికి వెళ్ళాలి, టైం చూడాలి, ఇదే ఇలా చూడాలి అన్ని మన ఫోకస్లు అన్ని మైండ్లో ఫిక్స్ అయినవి ప్రోగ్రామ్స్ అన్నీ. అవును. ఆ ప్రోగ్రామ్స్ ఈ సిస్టంలో నీకు ఫీడ్ అయిన వల్ల ఏమవుతుందంటే కళ్ళు మూసుకోగల ఆ ప్రోగ్రామ్స్ మీ థాట్లోకి వస్తాం. అంతే కదా. అదే అంటున్నాను. ఇప్పుడు నేను విన్నాను ఈ మధ్యకాలంలోనే, మీరు కరెక్ట్గా 9 o'clock సెల్ స్విచ్ ఆఫ్, కరెక్ట్గా 2:30కి లేచిపోతారు. అంటే ఒక సిస్టమేటిక్ లైఫ్కి అలవాటు పడిపోయారు, అలవాటు చేసేసారు. అంతకుముందు మీరు నాన్ వెజ్ కూడా మానే, దాని మూలన మనకు ఉపయోగం లేదని అనేది ఒక ఫీడ్బ్యాక్ వచ్చేసింది మైండ్లోకి వచ్చేసింది. గురుగారు వాళ్ళలో వీళ్ళు అంత ఇదిగా చేయాలంటే దాన్ని ఒక రకంగా పూర్వజనం సుకృతం కూడా నేను దాన్ని కూడా నమ్ముతా. ఏమో ఎక్కడో రాసి పెట్టి ఉండాలి, అది రాసి పెట్టుంటేనే ఇది జరుగుద్ది అనేది నమ్మకం ఉంటుంది. కానీ ఎప్పుడుకన్నా సాధించాలి ఇది అనేది నాకు ఉన్నబట్టి ఏంటి అసలు తెలుసుకుందాం చాలా మంచి. అంటే అసలు ముందు అది ఓన్లీ ఇన్స్పిరేషన్ మీరే. నేను విన్నాను మీ గురించి ఇట్లా మెడిటేషన్లోకి మొన్న కాదు, నేను ఎప్పుడూ విన్నాను. చాలా రోజులు మెడిటేషన్ చేస్తారంట. ఏం మెడిటేషన్ చేస్తున్నారు ఏంటి, ఎవరు అంటే ఒక గురువు గారు అనేది ఉండాలిగా. వితౌట్ గురువు మెడిటేషన్ మనం కూర్చుంటే దాని రూట్ తెలియదు కదా. ఆ రూట్లోకి వెళ్ళిపోతాం, ఈ రూట్లోకి వెళ్ళిపోతాం, ఆ రూట్లోకి వెళ్ళిపోతాం. వితౌట్ గురువు మెడిటేషన్ మన వాళ్ళు కాదు. ఇప్పుడు గురువు దగ్గర మనం కూర్చొని 30-40 రోజులు మీరు ఉండగలిగారు. ఇక్కడ అలాంటి ఉండలేడు ప్రస్తుతం. ఇంపాసిబుల్. అది ఒక పూట భోజనం చేసేది చెట్లకి ఏదో మామిడికాయలు ఆడంటే ఏరుకొని తింటామే అంతే.